స్వాతంత్ర ఉద్యమంలో ఏమాత్రం భాగస్వామ్యం లేని పార్టీలు నేడు దేశాన్ని పాలిస్తున్నాయని విమర్శించారు మహేష్ కుమార్ గౌడ్. మతాలు, కులాల పేరిట ప్రజల మధ్య చిచ్చుపెడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మోదీ ప్రధాని అయిన తర్వాత విపరీతమైన డబ్బు ప్రభావం, బెదిరింపులు దేశంలో పెరిగిపోయాయన్నారు. కుర్చీని కాపాడుకోసం దేశంలో చేయని కార్యక్రమాలు లేవని మండిపడ్డారు. అంతకుముందు ఆయన గాంధీ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. బ్రిటిష్ వారికి అడుగులు మడుగులొచ్చినటువంటి బీజేపీ పార్టీ అసలు మాకు స్వాతంత్రమే వద్దు, బ్రిటిష్ వారే ముద్దు అన్నటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ లాంటి సంస్థలు, స్వాతంత్ర ఉద్యమంలో ఏమాత్రం భాగస్వాములైనటువంటి పార్టీలు ఇవాళ దేశాన్ని ఏలుతా ఉన్నాయి. మతాల పేరిట, కులాల పేరిట దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ తమ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత అన్ని రంగాల్ని ప్రలోభపెడుతూ విపరీతమైనటువంటి డబ్బు ప్రవాహం, విపరీతమైనటువంటి బెదిరింపులు, చేయకూడని పనులు, అడ్డదారి ప్రయాణాలు, ఏది ఏమైనా అధికారమే పరమావధానం. కుర్చీ కోసము చేయని ఆరాటం లేదు. కుర్చీ కాపాడుకోవడం కోసం దేశంలో చేయనటువంటి విచ్ఛిన్నకర కార్యక్రమాలు లేవు.